వృషభ రాశి. వృషభ రాశి వారికి సంబంధించి ఈ యొక్క జూలై నెలలో ఏ విధంగా ఉండబోతోంది అని అనుకునేటువంటి విషయాలలో భాగంగా మంచి అవకాశాలు ఇతరుల చేతికి వెళ్ళేటువంటి పరిస్థితులు కొన్ని ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాస్తవానికి గడిచిన 2025 జూన్, జూలై, ఆగస్టు నుండి నాకు ఎందుకంటే చాలామంది కూడా వృషభ రాశి వారు ఒకరు బాత్రూంలో జారిపడడం కానీ, మరొకరికి యాక్సిడెంట్ అవ్వడం కానీ, జాబ్ రిలేటెడ్ చేంజెస్ అవ్వడం కానీ, అదేవిధంగా వివాహం దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోవడాలు కానీ, ఇలా మరొకటైతే సుమారు ఒక 20 కోట్లు, ఇది 100% హైదరాబాద్ లోకల్లో జరిగింది. 20 కోట్లు వాళ్ళు ట్రేడింగ్లో పెట్టి డబ్బులు మొత్తం పోగొట్టుకున్నారు. సో తిరిగి వస్తాయని చెప్పి మళ్ళీ 50 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసి మళ్ళీ అవి కూడా పోగొట్టుకున్నారు. ఇలాంటి సిచ్యువేషన్స్ ఎన్నెన్నో కూడా ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, మానసికంగా మనస్సు అనేది ఒక పరిస్థితులలో లేని పరిస్థితి, ఒంటరిగా ఫీల్ అయ్యేటువంటి దాఖలాలు కావచ్చు. అదేవిధంగా కారణం లేకుండానే ఏదో మనకు తెలియకుండానే ఏదో ఒక భయం వేస్తుంది. ఏదైనా ఉంటే పాత అప్పులు కావచ్చును, గతంలో మనం చేసిన వారు మనల్ని ఇబ్బంది పెట్టడం కానీ, లేదా మనము ఇంట్లో ఏమైనా శుభకార్యాలు చేసుకున్నా కూడా ఎదుటివారు ఏడవడం కావచ్చును. అదేవిధంగా స్థిరాస్తికి సంబంధించినటువంటి కొన్ని వివాదాలు ఏమైనా ఇబ్బందులు కానీ, లేదా లవ్ మ్యారేజ్ చేసుకుంటాను నేను ఫలానా అమ్మాయిని అని అబ్బాయి మొండిపట్టు పట్టడం కానీ, ఇదే సమయంలో ఏమైనా బ్రేకప్లు జరగవచ్చు, చెప్పలేం. సో మరి మీ వ్యక్తిగత జాతకరీత్యా ఏ విధంగా ఉంది అనేటువంటిది అది మీరు తెలుసుకోవాలి. గోచారము, గ్రహచారం ఇందాక చెప్పినట్టుగా 2 కళ్ళ లాంటివి. ఎవరైతే నన్ను కలుస్తారో, నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత, ఈరోజు ఒక తల్లి దేవాలయానికి వచ్చి చాలా దుఃఖంతో ఏడుస్తూ రావడం జరిగింది. మరి అది ఎందుకో ఆ విధంగా ఏమిటి అనేది తెలియదు, కానీ 17 లక్షల రూపాయలు వచ్చేది ఉంటే నేను అందరికీ చెప్తూ ఉంటా, వన్స్ నన్ను కలవక ముందు, కలిసిన తర్వాత ఇట్స్ ట్రూ, ఖచ్చితంగా నేను చెప్పేది సత్యము. 10 లక్షల రూపాయలు ఆమె అకౌంట్లోకి నన్ను 8:55కేమో కలిసింది ఉదయము, ఇవాళ 9:12 ఆమె అకౌంట్లోకి 10 లక్షలు ఇచ్చేటువంటి వారు డబ్బులు ట్రాన్సాక్షన్ చేశారు. ఆమె అక్కడనే ఉన్నట్టుండి అసలు ఆనంద బాష్పాలు కాదు ఆమె పరిస్థితి. చాలా అంటే చాలా అద్భుతం. ఇమ్మీడియట్గా నాకు ఒక గిఫ్ట్ ఇచ్చి వెళ్ళిపోయింది ఆమె. అది గిఫ్ట్ ఏమని చెప్పాలి నేను కానీ. సో అట్లాంటి పరిస్థితి. సో కనుక బాగుంటుంది. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఓకే, నేను ఫస్ట్ పర్సనా, లేదా సెకండ్ ఒపీనియనా, లేదా లాస్ట్ ఛాన్సా, మీ ఇష్టం. వన్స్ నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేది నేను ఎందుకు ఇంత ధైర్యంగా చెప్తున్నానంటే అమ్మవారు పలికించినటువంటి మాట అది గమనించుకోండి. సో గతంలో చేసినటువంటి కృషికి ఆలస్యంగా అయినా కూడా ఇప్పుడు మనకు మంచి ఫలితం రాబోతుంది వృషభ రాశి వారికి. గతంలో చేసినటువంటి పనులకు కావచ్చును ఏమైనా. సో లాభాల విషయంలో పునఃపరిశీలన ఉండబోతూ ఉన్నది. పాత స్నేహితులతో తిరిగి సంబంధాలు కావచ్చును. ఆదాయం నెమ్మదిగా మెరుగుపడేటువంటి పరిస్థితి ఉంది. గతంలో పరిచయస్తులు ఎవరైనా మళ్ళీ మనకు పరిచయం అవ్వడం కావచ్చును. అదేవిధంగా మరొకటి, కొంత ప్రేమ, దాంపత్య జీవితంలో కొన్ని అపార్థాలు ఉండేటువంటి పరిస్థితులు అయితే ఉన్నవి. సో అదేవిధంగా కొంతమేర ధైర్యంగా ఉండే ప్రయత్నం చేయండి. కమ్యూనికేషన్ కావచ్చును. వ్యాపారంలో ఏదో ఒక లాభం మీకు చేసేటువంటి వృత్తిలో బాగుంది. సోదరులతో చిన్నపాటి సోదరి మనులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు వచ్చేటువంటి పరిస్థితులు కనబడుతున్నవి. సో అదేవిధంగా వృషభ రాశి వారు ఖచ్చితంగా కూడా లక్ష్మీదేవికి తెలుపు రంగు పుష్పాలను ఇవ్వడం ద్వారా, తెలుపు రంగు పుష్పాలను సమర్పించడం ద్వారా మంచి ఫలితాలు ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంది. వ్యక్తిగత జీవితంలో కీలకమైనటువంటి మార్పులు ఈ యొక్క జూలై నెలలో జరగబోతున్నవి. పాత నిర్ణయాలను సరిదిద్దుకునేటువంటి అవకాశం కానీ, ఆత్మవిశ్వాసం అనేటువంటిది పెరగబోతూ ఉన్నది ఈ యొక్క జూలై నెలలో ఖచ్చితంగా కూడా. సో ఇంకా మీ వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలను బేస్ చేసుకొని అవి ఎన్ని డిగ్రీస్లో ఉన్నవి, అవి ఏ నక్షత్రంలో ఉన్నవి, లైక్ అవంటి
విషయాలన్నీ కూడా తెలుసుకొని అద్భుతంగా మీరు ముందుకు వెళ్ళేటువంటి విధంగా నేను కోరుకుంటూ మరలా చెప్తున్నాను, నన్ను కలవక ముందు నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు ఉంటుంది. అంతే. ఆల్ ది బెస్ట్.